రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదిర గ్రామ రైతులు ఆందోళనకు చెందారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకంలో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. క్వింటాకు అదనంగా కిలోల కొద్దీ ధాన్యాన్ని తూకం వేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్ల లాభం కోసం రైతులను నిలువు దోపిడీ చేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ధాన్యం తూకం విషయంలో అధికారులు తక్షణమే స్పందించాలని, గతంలో మాదిరిగానే 40 కిలోల చొప్పున మాత్రమే తూకం వేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న మిల్లర్లపై, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదని రైతులు రోడ్డుపై భీష్మించుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే మరి రైతులకు వరి ధాన్యం తూకాల దగ్గర గతంలో 40 కిలోలు ఉంటుండే, ప్రభుత్వం పట్లవాది 40 కిలోలకు జోకుతున్నది. కానీ ఇప్పుడు 41 పోయింది, 42 పోయింది, 42.5. మరి రైతులను నడ్డు విరిచే విధంగా 42.5 పెడితేనే ఇలా రైతుల వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఇలా రైతులు ఇక్కడ వరిధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియను పూర్తిగా ఆపేసి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఎప్పటిలాగా మరి 40 కేజీలే జోకాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే దానికి మొత్తం 42.5 జోకుపని రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై ఇక్కడ మరి 42.5 జోక్తేనే ఇక్కడ గంటలు తాగుతాయని మరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందుకు అధికారుల మీద, రైస్ మిల్లర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రైతులపై అధిక తూకం వేస్తున్న అధికారులను వెంటనే, అధిక తూకాలు వేస్తున్న రైతులను వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదిర గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకంలో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. వరి ధాన్యం తూకంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన రైతులు భారీగా బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. అయితే వరి ధాన్యం తూకంలో జరుగుతున్నటువంటి అక్రమాలపై తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ రోడ్డుపై కూర్చొని నిరసన చేపడుతున్నారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. అయితే భారీగా అయితే ట్రాఫిక్ జామ్ కావడంతో అయితే పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. రైతులు ఆరోపణలు ఏంటంటే, గతంలో ఒక్క బస్తాకు 40 కిలోకి చొప్పున తూకం వేయాల్సి ఉండగా ఇప్పుడు మాత్రం అధికారులు రైస్ మిల్లర్ల కుమ్మకై 42.5 కిలోలతో వరకు అయితే తూకం వేస్తున్నారని రైతులైతే ఆరోపిస్తున్నారు. అంటే ప్రతి క్వింటాకు అదనంగా కిలోల కొద్ది ధాన్యం కోల్పోతున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మిల్లర్ల లాభాల కోసం రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మళ్ళీ 40 కిలోల తూకం విధానాన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే అలాగే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి మిల్లర్లపై, వారికి సహకరిస్తున్న అధికారులపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ రైతులు నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. హరీష్. ఓకే, రైట్ సంతోష్. అలాగే మరి రైతుల ధర్నా నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? అంటే ఇప్పటి వరకు అయితే రైతులు బైఠాయించి చాలాసేపు అయితే అవుతుంది, కానీ ఏ ఒక్క అధికారి కూడా వచ్చిన పరిస్థితి అయితే లేదు. పోలీసులు వచ్చి వాళ్ళని సంధానించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తమకు కావాల్సిన న్యాయం చేస్తాము, ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేపిస్తామంటూ కూడా ఇక్కడ పోలీసులు సమర్థిస్తున్నారు, వాళ్ళని సంధాయిస్తున్నారు. కానీ అక్కడ రైతులు మాత్రం ఎంతో కాలంగా చూస్తున్నటువంటి తమ సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులు వచ్చి తమకు ఇక్కడ మాట ఇచ్చే వరకు అయితే మేము ఇక్కడ నుంచి లేవమంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.